హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు మంచి స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ స్టోరీ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక కుటుంబం అన్నాక మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఒక కుటుంబంలోని ఏ విధంగా ఉంటే ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుంది అనే దానికి మంచి నిదర్శనం అండి ఈ స్టోరీ. ఇది కనుక నిజంగా మనం పాటిస్తే నిజంగా ఎవరికి కూడా ప్రతి ఇంట్లో కూడా అన్నీ దొరుకుతాయండి. కాబట్టి స్టోరీ అనేది చాలా బాగుంటుంది. పాటించడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తే మాత్రము సాధ్యమవుతుందని నేనైతే నమ్ముతున్నానండి. ఎందుకంటే నేను పాటించే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒక భక్తుడు, కుబేరుడికి ఒక భక్తుడు ఉంటాడండి. కుబేరుడు ఒక భక్తుడికి మెచ్చి వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటాడు. అయితే ఒకరోజు కుబేరుడు ప్రత్యక్షమయ్యి ఆ భక్తుడితో, భక్త, నేను ఇక వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, రేపటి నుంచి దరిద్ర దేవత ఎంటర్ అవుతుంది, నేను ఇక ఇక్కడ ఉండకూడదు అని చెప్తాడండి. కాబట్టి నేను వెళ్ళే ముందు నీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏ వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ భక్తుడు, స్వామి, నాకు ఏమీ వద్దు, ఏది ఉన్నా లేకపోయినా కూడా నా కుటుంబంలో ప్రేమ, ఆనందం, ఆప్యాయత, అనురాగము ఇవి ఎప్పటికీ ఉండాలి స్వామి, నేను అదొకటే కోరుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు కుబేరుడు తదాస్తు అని దీవించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు పెద్ద కోడలికి కూరలో ఉప్పేసి రమ్మని చెప్తుంది. అప్పుడు పెద్ద కోడలు వెళ్ళి కూరలో ఉప్పేసి వస్తుంది. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న కోడలు కూడా వెళ్ళి ఉప్పు వేస్తుంది. అంటే కూరని రుచి చూడకుండా ఉప్పు కూరలో వేస్తుంది. అలా ఇద్దరు కూడా ఉప్పు వేసేసి వస్తారు, ఒకరికి తెలియకుండా ఒకరు. అయితే ఆ రోజు రాత్రి ఆ ఇంటి యజమాని పెద్ద ఆయన భోజనానికి కూర్చుంటాడు. భోజనానికి కూర్చొని ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి కూర అంతా చాలా ఉప్పగా ఉంటుంది. ఇక ఆయన మనసులో అనుకుంటాడు, దరిద్ర దేవత ఎంటర్ అయింది ఇంట్లోకి అని మనసులో అనుకొని ఏమీ మారు మాట్లాడకుండా ఎంత కషంగా ఉన్నా కూడా ఆ భోజనాన్ని అక్కడ తినేసి అక్కడ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వాళ్ళ పెద్ద కొడుకు భోజనానికి వస్తాడు. భోజనానికి వచ్చేసరికి పెద్ద కొడుకు కూడా నోట్లో ముద్ద పెట్టుకునేసరికి చాలా ఉప్పగా అనిపిస్తుంది. ఉప్పగా అనిపించేసరికి అక్కడ అడుగుతాడు వాళ్ళమ్మని, నాన్నగారు భోజనం చేశారా అని అడుగుతారు. చేశారు, ఇప్పుడే చేసి వెళ్ళిపోయారు అని అనేసరికి ఇక మా ఆయన కూడా మాట్లాడకుండా, నాన్నగారే తినేశారు, ఇక నేను చెప్తే బాగోదని ఆయన కూడా గబగబా భోజనం చేసేసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తమ్ముడు కూడా భోజనానికి వస్తాడు. వాళ్ళ తమ్ముడు భోజనానికి వచ్చి, అన్న నాన్న ఇద్దరు తిన్నారు అని ఆయన కూడా ముద్ద నోట్లో పెట్టుకునే ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, నేనెందుకు అని ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి తర్వాత మగవాళ్ళు తినేసిన తర్వాత ఆడవాళ్ళు ముగ్గురు కూర్చున్నారు భోజనానికి. ఎలాగో తమ భర్తలు భోజనం చేసి వెళ్ళిపోయారు అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తిన్నారంటే అది మంచిగానే ఉందని వాళ్ళు అనుకున్నారు. అందుకే భోజనానికి కూర్చునేసరికి వాళ్ళు కూడా ఎంత ఉప్పు కషం ఉన్నా కూడా ఆ భోజనాన్ని తినడం అనేది చేశారు. తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి ఆ రోజు దరిద్ర దేవత ఆ ఇంటి యజమాని దగ్గర ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెబుతుందండి, నేను ఇంకా ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మీ వాళ్ళు కేజీ ఉప్పుని తిన్నారు ఇవాళ, ఒకరికి తెలియకుండా ఒకరు ఉప్పేసినా కూడా కూరలో ఈ ఒక్కరు కూడా ఏమీ అనకుండా, గొడవ కాకుండా, ఒకరినొకరు డిస్కషన్ చేసుకోకుండా ఎవరికి వాళ్ళు తినేశారు భోజనము. అంటే ఈ కుటుంబంలో ఏ గొడవకి కూడా తావు లేదు, కాబట్టి నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని దరిద్ర దేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ కుబేరుడు మళ్ళీ ఆ భక్తుడి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసి కూర్చుంటాడండి. అంటే ఇందులో ఉన్న నీతి ఏంటంటే, ఏ ఇల్లు అయితే, ఏ కుటుంబం అయితే ప్రేమతోటి, ఆప్యాయతతోటి, అనురాగంతో మంచిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది తాండవిస్తుందండి.
అంతేగాని ప్రతి కుటుంబంలో చిన్న చిన్న విషయాలకి కోపడడం, గొడవలు పెట్టుకోవడము, రాద్ధాంతాలు చేయడము, లేనిపోని వాటిని సృష్టించుకొని గొడవలు పెట్టుకునే ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదండి. కాబట్టి ఇంట్లో ఎన్ని సమస్యలున్నా నవ్వుతూ ప్రశాంతంగా చిన్నగా ఉంటే మన ఇంట్లో కంపల్సరీ లక్ష్మీదేవి ఉంటుందండి. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా సహనంతోటి, మౌనంతోటి ఉంటే మాత్రం నిజంగా లక్ష్మీదేవి ఉంటుందండి ఇంట్లో. అది నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి. అందరికీ